సామెతల గ్రంథంలోని 3వ అధ్యాయం 27వ వచనంలో జ్ఞాని సొలొమోను ఇలాగున వ్రాస్తూ ఉన్నాడు. మేలు చేయట నీకు చేతనైనప్పుడు దాను పొందదగిన వారికి చెయ్యకుండా వెనుతీయకుము. మనం ఎవరికైనా మేలు చేయాలనేటువంటి ఆలోచన కలిగి ఉన్నప్పుడు ఆ చేసే మేలైనా చేసే ఉపకారమైన ఏదైనా అది వానికి అవసరము కలుగుతుంది అనగలిగినప్పుడు మనం చేయాలి. కానీ మనలో ఉన్నటువంటి ఒక విధానం ఏమిటంటే అన్నీ కలిగి ఉన్నవాడికే మనం అన్నీ చేస్తాము, కానీ అవసరతల్లో ఉన్నవారికి మనము చేయం. కానీ జ్ఞాని సొలొమోను చెబుతున్నటువంటి ఒక చక్కటి మాట ఏంటంటే, నువ్వు మేలు చేయాలని ఆలోచన కలిగి ఉన్నప్పుడు నీకు చేతనైనంత వరకు ఆ మేలు అతనికి అవసరము అని నువ్వు గుర్తించగలిగినప్పుడు దానికి అతని చేయటానికి వెనదీయకు. ఎందుకంటే అది మంచిది. ప్రభు చెబుతూ ఉన్నాడు, ఒకని సహాయములో నీవు సహాయపడుట, ఒకని అవసరములో నువ్వు సహాయపడుట దేవుని చిత్తము నెరవేర్చువాడువైతావు. కడుపు నిండిన వానికి నువ్వు ఎన్ని పెట్టినా అది వాడికి లెక్క ఉండదు. ఆకలి కలిగిన వానికి నువ్వు పట్టెడు అన్నము పెట్టగలిగితే వాడు ఆకలి తీర్చగలుగుతావు. కాబట్టి నిన్ను వాడు బహుగా నీ పట్ల సంతోషిస్తాడు.